హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఒకరిది ప్రేమ, మరొకరిది అహం. ఈ రెండు కలిపి ఆ కుటుంబాన్ని చెల్లా చెదిరి చేసింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ కన్న తండ్రి. కూతురు ప్రేమించే వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకోగా చివరికి ఆ తండ్రి తనకు తానే తనువు చాలించుకున్నాడు. అదే ప్రణయ అమృతవర్షిణి ప్రేమ వ్యవహారంలో చివరి మజిలీగా మారింది. మిర్యాలగూడ పట్టణంలో 9వ తరగతి చదువుతున్నప్పటి నుండి ఇద్దరు ప్రేమించుకున్నారు. వారిద్దరూ 2018 జనవరి 30న ఇద్దరు ఒకటికొకటయ్యారు. కొద్ది రోజులకే ఆమె కడుపులో మరో జీవి ప్రాణం పోసుకుంది. అయినా అమృత తండ్రి మారుతీరావు పరువు ప్రతిష్ఠ అంటూ అల్లుడు ప్రణయ్ని హత్య చేయించి కూతురి జీవితాన్ని చీకటమయం చేశాడు. చివరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు మారుతీరావు. ప్రేమించుకొని ఎన్నో ఆశలతో ఒకటైన అమృతవర్షిని కలల ప్రపంచం చెదిరిపోయింది. ప్రణయ తల్లిదండ్రులు బాలస్వామి ప్రేమల దంపతులకు ఈ హత్య తీరన దుఃఖాన్ని మిగిల్చింది. ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యతో ఆ రెండు కుటుంబాలు అగాధంలో పడ్డాయి. కూతురు గర్భవతిగా ఉన్న ఆ తండ్రి మనసు కరగలేదు. అల్లుడిగా ప్రణయ్ని అంగీకరించలేకపోయాడు మారుతీరావు. వాళ్ళిద్దరినీ పట్టించుకోకపోయినా బాగుండును, కానీ పరువు పేరుతో ప్రణయ్ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావుతో పాటు హత్యలో భాగస్వాములైన 7 అరెస్టు చేశారు పోలీసులు. ఆ తర్వాత అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. 2 ఏళ్ల కాలం గడిచింది. తన భర్త మరణానికి న్యాయం కావాలని, తండ్రికి మరణశిక్ష పడాలని కన్న కూతురు డిమాండ్ చేయడంతో తండ్రి మారుతీరావు మనోవేదన పడ్డాడు. 2020 మార్చి 8న హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ తండ్రి బాలస్వామి LIC సంస్థలో విధులు నిర్వహిస్తుండగా పెద్ద కుమారుడు ప్రణయ్ డిగ్రీ చదివేవాడు. చిన్న కుమారుడు ఉక్రెయిన్లో చదువుతుండగా యుద్ధ సమయంలో స్వదేశానికి వచ్చి అతడు ప్రస్తుతం హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్యకు గురి కావడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. పెద్ద కొడుకు ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వచ్చిన సమయంలో ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. నాకు నా కుమారుడు లేడు, అమృతకు భర్త లేడు, నా మనవడికి తండ్రి లేడు. కన్నీరు మున్నీరవుతూ మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసిందన్నాడు. ప్రణయ్ హత్య తర్వాత కొద్ది నెలలు అత్తమామల వద్ద ఉన్న అమృత తన తండ్రి మరణం తర్వాత తల్లి దగ్గరకు వచ్చేసింది. తన భర్త హత్య వెనుక తన బాబాయ్ శ్రవణ్ కుమార్ హస్తం ఉందని అప్పట్లో పోలీసులకు చెప్పడంతో హత్య కేసులో శిక్షగా ఉన్న శ్రవణ్ కుమార్ సైతం యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఏది ఏమైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అమృత ప్రణయ కథ విషాదంగా మారి ఆ కుటుంబాలకి చిన్నాభిన్నం చేసింది. ఇటు